60 సంవత్సరాలు బ్రతికితే చాలురా దేవుడా అనుకునే ఈ సమయంలో 100 సంవత్సరాలు ఇంకొకరి మీద ఆధారపడకుండా తన పనులు తను చేసుకుంటూ బ్రతికే ఒక అమ్మని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందినా మన ఆయుష్ని మాత్రం ఒక్క నిమిషం కూడా పెంచుకోలేము. అలాంటిది 100 సంవత్సరాల పైగా బతకడం అంటే మామూలు విషయమా? ఒకవేళ అలా బతికినా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి. కానీ ఇప్పటికీ తన పని తను చేసుకుంటున్న 100 ఏళ్ళు దాటిన ఐరన్ ఉమెన్ని ఇప్పుడు మనం చూద్దాం. అమ్మగా, అమ్మమ్మగా, తాతమ్మగా, నాయనమ్మగా ఎన్నో తరాలను చూసిన ఆదర్శమూర్తి నీకు వందనం. ఈ అమ్మ 100 సంవత్సరాల జీవిత ప్రయాణంలో కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు ఇలా ఆమె సంతానమే 120 మంది ఉన్నారు. కొర్రెలు దంచిన చేయి, జొన్న అన్నాన్ని వండిన చేయి, సజ్జలను రాగులుగా విసిరిన చేయి, ఇప్పటికీ అలసిపోకుండా తన చేతితోనే స్వయంగా వంట చేసుకుంటుంది. ఇది మన తరానికి ఆశ్చర్యమే, కానీ ఆమెకి మాత్రం సర్వసాధారణం. మరొక ముఖ్యమైన విషయం అండో, ఈమె మోదీ గారికి వీరాభిమాని. ఈ మధ్య 100వ పుట్టినరోజుకి ఆయన చెప్పారని ఒక మొక్కను కూడా నాటింది. వాళ్ళ పిల్లలకి ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్కను నాటమని చెప్పింది. సెంచరీ కొట్టేసిన బామ్మగారితో ఒక చిన్న ఇంటర్వ్యూ. ఒక్కదానివే వండుకొని తింటా. అందరు కొట్టుడు నన్ను. మా అమ్మ లేక 6 నెలల పిల్లలు ఉండగా చచ్చిపోయి మా అమ్మ 5వ తరం మన్మరాలను ఎత్తుకున్నావు. ఇల్లు లేదు నాకు. ఇప్పుడు 120 మంది ఉన్నాం మా కుటుంబ సభ్యులం అందరం. నాకు 3 కొడుకులు, 3 బిడ్డలు. మా కొడుకులు చేసిన పెద్ద కొడుకే చేసిన పెళ్ళిళ్ళు. 5 అమ్మప్పుడు అప్పటికే 10-15 ఏళ్ళు ఉన్నాము. అందరూ నాకైతే వెళ్ళడానికి 2 పిల్లలు తల్లి అయ్యాక ఇది సత్తి అనిపించింది. నన్ను అందరు కొట్టోళ్ళే కట్టించడం. ఎప్పుడు నాకు తెలివి ఉన్నది. నెల పిల్లలు ఉండగా చచ్చిపోయి మా అమ్మ ఎద్దామే. మొదలు బాల్యం చేసుకుంటే కొడుకు చచ్చిపోయి చేతవాడు చేసి మళ్ళీ బరుమని చంపితే ఆ బొండ రోడ్డు పిల్లగాని తీసి మళ్ళా ఇక పిల్లని ఎవరు వెళ్ళేదట. అప్పుడు ముసళ్ళకు మా అమ్మని ఉద్యోగం చేసుకుంటే నేను ఒక మా అమ్మ 6 నెలల పిల్లలు పెట్టిపోయి పోయిందట. పోతే ఇక వాళ్ళకి ఇళ్ళకు బంగాక గంటలు ఇచ్చి కొండలు దాటిపించిందట. కళలు ఇచ్చి కొండలు ఇచ్చి ముగ్గురు ఆడినాక ఆఖరికి మన ఆయన అక్క బిడ్డ తీసుకుపోయి అది మామ నీ బిడ్డ తింటుంది కొండ తీసుకుపోయి నాకు ఆమె 12 మంది పిల్లలు తీసుకుపోమంటే గాయలో తీసుకొచ్చింది మన ఆయన నడుచుకుంటా. దోచుకుంటూ కట్టించి తోలు ఇచ్చింది. ఆదున్నాయి, అన్నీ ఆదున్నాయి. అయితే తోలుకొస్తే ఆయన నేను చూసిన ఇక ఎట్నో చదివి మన ఆయన గుట్టలు పోయి అది వీళ్ళనే ఉన్నాం, అది వీళ్ళనే పన్నాం. ఓ కాపైన పిల్లగాన్ని ఎత్తుకొని పోతుంటే ఆ పిల్లగాన్ని గుంజెత్తి అక్కడ వాడేసి ఆయన తుపాకితో చంపి పానం ఉండగానే కాలేసిండ్రు. ఇక పెళ్ళైనాక సంవత్సరం లోపల కొడుకు ఇల్లు కాలబెట్టిండ్రు. ఒకటి వాళ్ళ కథ మస్తు ఉంది. చెప్పు. ఇల్లు కాలబెట్టిండ్రు. మా ఇంట్లో అయితే దొన్నలు సజ్జలు అన్ని తవుడు కాటుకెళ్ళి దంచులు ఉండే. అప్పుడు దంచులు బుక్కులు ఉండే. అయితే ఆ సద్దలు, దొన్నలు, బియ్యము, వడ్లు అన్ని మా ఇంట్లో చిన్నటోళ్ళు లేకుంది. ఊరికొక్క కమ్మరోళ్ళం అన్నీ తీసుకొని నడితో వచ్చి ఒక్కరాజు చేసిపోయిండ్రు. ఒక 10 రోజులు ఉండే. అయ్యో ముసలు ఆగమవుతాడు పోడా ఉండదని చెప్పి మా ఇల్లు కాలబెట్టనియలే. ఒడ్లో ఇల్లు మా ఇల్లు కాలబెట్టనియలే. దగ్గర ఇంటిపోతే ఉండే. ఇక మాది జరిగింది అట్లా జరిగింది. ఉంటే ఇల్లు అమ్మినప్పుడు ఇల్లు బిడ్డ పెళ్లి చేసిన ఆడెళ్ళిపోయి వెళ్ళిపోమ్మంటుడు. ఎక్కడ వాళ్ళని చూస్తున్నారు. ఎక్కడ అంటే దాని లేదు. ఎటువంటి తగ్గ వస్తుంటా సరే కాకుండా అయింది. ఎన్ని సంవత్సరాలమ్మా నీకు? నాకు సంవత్సరం జరిపేది కానీ నేను పుట్టింది ఒక 10 ఏళ్ళు, అదే 100 ఏళ్ళు.
ఇప్పుడు 100 సంవత్సరాలు నడుస్తున్నాయి ఉగాది వెళ్తాయట. పెద్ద మనుషులు చూసిన వాళ్ళు చెప్పిండ్రు, నాతో అన్నారు. ఇప్పటికైనా కమల చక్కవ గట్టిగా మంచి ఎగ్గటి మనిషి, ఆయన మంచి కూర పోయి మంచిగా రాదుకున్నాడు అని అంటారు. ఇప్పుడు కూర్చొని ఆడిలో కూర్చొని నీ వంట నువ్వే చేసుకుంటావు, నీ వంట నేనే చేసుకుంటా అని చెప్పు. వండుకుంటాయి ఎవరి దగ్గర ఉండదు. నా కొడుకు 5 బిడ్డలు, మళ్ళీ పిల్లలు కొడుకు బిడ్డలు, మళ్ళీ వీళ్ళు పోతే ఎవరితో ఆమె బాధ మీద కనుక్కున్నారు పెట్టుంటూ ఉంటారు. ఇక ఆడుకొని ఆమె అట్లున్నది మిత్తున్నది ఇంటికాడ వండుకుని మంచిగా వండుకొని తింటా. మళ్ళీ మనిషిని పెట్టిండు కానీ ఆకులు అమ్మకి శాత కదా అని ఇక జర నీళ్ళు ఎత్తుకొచ్చిస్తారు మంచిళ్ళు. ఇక నేనే చేసుకుంటా, నేనే తింటా. ఎవరైనా వచ్చింది కానీ మళ్ళీ వండుతూ పెడతా. అందుకనే నడుస్తారు. ఎట్టబోతు చెప్పరాసి లెక్క ఎట్టబోతు సత్యవతుడు అని అంటారు పెద్ద మనుషులు ఉన్నోళ్ళు. కానీ మళ్ళా నాకు మా అమ్మకు నొక్కు అనుభూతి కదా, ఏ నొప్పి పుట్టి ఎట్లా పుట్టింది అట్లే ఉన్నా. కానీ ఒక్కసారి పడ్డ అది ఒక్కటే అది. కానీ నాకు ఏ రోగం లేదు ఇప్పటికైనా. కానీ అమ్మో చచ్చిపోయిన బతికింది, బీవి వచ్చినాక కాయలు అంటే అప్పటికిప్పటికి ఇంకా బీవి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఏ బీవి కాలేదు. ఒక్కొక్కటి ఏమో వేసుకుంటూ మరి వేసుకొని 8 దినాల దాకా వేసుకుంది. 50 ఉంటాయి లేకపోతే లేదు అంటారు కానీ ఎప్పుడు చూపించుకో కానీ మంచిగా ఉంటాం. ఎన్నో తరం చూసినావు, తరం చిన్న బిడ్డ 5వ తరగతి చూసిన ఇప్పటికైనా ఉంటా. ఎవరు పుట్టినా అందరికి చేస్తా, అందరికి చేసిన సేవ చేసి వస్తుంది. ఒక్కతే వెళ్తాది అందరికి కొడుకుల పిల్లలకు, బిడ్డల పిల్లలకు, వాళ్ళ పిల్లలకు చేస్తే పోతుంది. అందరికి చేసిన ఇప్పుడు చాలు కాకుండా అయింది కదా ధర ఎదుకందుకు ముదుకంది మెల్లకంది అయిపోయింది. వాళ్ళ ఇంటి ఓను వాళ్ళు ముట్టుకొని వాళ్ళు ఇంట్లో కొత్త నీళ్ళు కలుకుంటా వాళ్ళు ఏమంటే వెంకటి మరి చట్నీ చేస్తారు. తోట పంచానికి వచ్చింది మీరికి వచ్చే కోడలా సత్యవన అంటే ఆ ముసలామెనే అంటారు. ఆ ముసలామె గట్టాడు మమ్మల్ని బట్టి కూడా అట్లా అంటది. వాళ్ళు కూడా ముసలి అయినరు. మా అమ్మ అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎవరు చూసేవాళ్ళు లేరు. మా తాతకు ఎవరు చెప్పదు నాకు ఒకటే బిడ్డ. ఇప్పుడు మాకేం చెప్తుందంటే ఇప్పుడు ఇంట్లో ఒకరు అడిగినా ఏందమ్మా ఎట్లేస్తాను దాన్ని వివరాలు అడిగితే అప్పుడు తినట వాళ్ళు లేరు. ఇంటి నిండా గాజు మస్తు ఉంటుందట. మా అమ్మకు నెత్తి చూస్తానికి బంగారం ఇచ్చిందట మా తాత. స్నానం చేయించినందుకు ఎండి ఇచ్చిందట. బట్టలు అడిగినందుకు ఎండి కడియాలు ఇచ్చిందట. అయితే మా అమ్మకు స్నానం చేయించేట కుమ్మ చిల్కం ఉండనట. ఆమె స్నానం చేయించడానికి వస్తే మా అమ్మ మూతి బట్ట కట్టిందట. బట్ట ఎందుకు కట్టుకున్నావు అంటే ఆమె ఏపించిన నీళ్లు నోట్లో పోతే కులం పోతుందని చెప్పని కులం తప్పు పెట్టాట. అప్పుడు తప్పు పెట్టిదట మా ఊళ్ళో. ఆమె స్నానం చేయించిన నీళ్లు నోట్లో పోతాయని బట్ట కట్టి పిల్లలు చిన్న గుణంగా కలవ పోయినా అన్నీ అయినాయి. ఇంకా నాకు తెలివి వచ్చింది కదా మారేట్టు పోయి అల్లు నేర్చుకున్నా. తర్వాత బట్టలు గిట్టాలతా బట్టలు కుట్ట నేర్చిన, నా జాకెట్ కుట్ట నేర్చి, పాత చీరలు దింపి కుట్ట నేర్చి చేతి మీద మంది కూడా కుట్టించిన. ఈల పిడతడు పోయి కుట్టిన మందికి దీపం పెట్టుకొని తెలం దాకా దసరు వస్తే అప్పుడు కుట్టినా. పిల్లలు అయిన చిన్న పిల్లలు అయిన ఎల్ల అంత కొత్త పెద్ద కష్టమైన బట్టలు గిన్నెలు ఏం చిప్ప కూడా గట్లేకుండా అయింది. అయితే ఆ టైంలో బట్టలు అడుకొచ్చుకొని నా పిల్లలు ఆడుకుంటా. నేను నిజంగా చెప్తున్నా. ఇంటి గమ్ము పట్టుకొని తిరిగి ఇంటి కింద అడుకొచ్చుకొని పట్టుకొని తిరిగి నా పిల్లలు బతికించుకున్నా, నా కొడుకులు బతికించుకున్నా. అట్లా అట్లా సంచి ఏం దొరికినాయి ఊళ్ళే ఆసాంలో ఇది. ఆ ఊరంతా ఏడ్చుడు కబరోళ్ళు కష్టం అయిపోయి కబరోళ్ళు ఖరాబ్ అయిపోయినాయి.
ఊరంతా బాధపడ్డారు. ఇక పాము అయిన వాడికి వీళ్ళు నత్త వచ్చింది. ఇక నా కొడుకు నాకు పిల్లలు పెద్దగా అయిన ఒకరు మొదటి పని చేసాడు. చేసిన తొన్నలు అవి పంపితే ఆ చిన్న పిల్లలని ఆడుకుంటా ఖరాబ్ పోయి ఊసలు తెచ్చి గట్టుక పోసుకొని సాడుకున్నాం. పిల్లప్పుడు ఎట్నో సాడుకున్నాము. పిల్లకి దిగితే పిల్లల్ని కలువ నొక్కిపోయింది, కొట్టుకుని తెచ్చుకుంటుంది బిడ్డల్ని. నా మోడు పని చేస్తే గోడ పెడితే 200 అప్పుడు కూలి. అది దొరికేది దొరకపో కుదురు వేసేది. ఆ కుదురు నిండా ఒడ్లు వస్తే అట్లా అది పొడిగెట్టాయి. గట్టిన బతికిన కష్టపడి బతికినాక మాకు అప్పుడైతే ఇవన్నీ చెప్పుకుంటా, నా పిల్లలు చెప్పుకుంటా. ఇప్పుడు వస్తాయా అనుకుంటే నడుస్తారా కాదు పని. అది చెప్పుకోదు. ఎవరి కష్టం వాళ్ళే అనుభవించుకోవాలి కదా అని ఊరుకున్నా. కొడుకు ఇప్పుడు నీకు అండగా ఉన్నాడు. అమ్మ నా కొడుకు లేకపోతే ఏనాడు పోదని చెప్తున్నా బిడ్డ. బతక కూడా ఉండపో. ఇప్పటికైనా నేను ఎంత గమనించుకుంటే పిల్లలు అంటే తప్పలేదు కదా. ఇది కష్టం తప్పలేదు కదా. నా కూడా మంచిగా పెట్టుకే బట్ట సత్యాన్ని చెప్తున్నా, అబద్ధం చెప్తాను. నేను అబద్ధం అలా అందరికీ మరాళ్ళ లోపల మహిళల లోపల పేరు ఉన్నది. బట్ట పొట్ట ఇలేదు సగం ఒక్క కేసాన్ని 2000 ఇస్తుండ్రు. మొన్నదాకా 200 ఇచ్చిండే 2000 ఇస్తుండ్రు. భూమి మీద 37 గుంటలు ఉన్నది. 33 గుంటలు ఉన్నది. 3300 వచ్చేది. అవి కూడా మొన్నసారికి వస్తలేవు. అది దిగిపోయింది. అవి కూడా వస్తలేవు. ఆ కేసారి 2000 వేస్తుండ్రు. ఇంకా అవి కూడా వేసిండట. నేను పోలే. ఇక అమ్ముకో, ఖర్చు పెట్టుకో. నాదంగా నేను పాల్గొని బతకలే బిడ్డ. 6 నెలల పిల్లలు నాకు చచ్చిపోతే పాల్గొని బతకలే. ఎట్లా దాటి నువ్వేమో మా నాయన అక్కలు బంగారు కరం తీసుకొని కొండలు తీసుకొని గంటలు ఎట్లా దాటిందో నాకు తెలియదు. మన ఆయన రోజు కూర కళ్ళు, ఒక చెట్టు కళ్ళు. మన ఆయన గీత కట్టలు తెచ్చేది. పైకి కూడా బయటకు వెళ్ళి కళ్ళు తాటి చెట్టు ఉండే. ఆ కళ్ళు తాగేది. ముళ్ళుతో తుంకలు తినుకుంటా కళ్ళు తాగేది. అప్పుడు ఆ సుఖము. మేము కూరతో తిన్నాం, మస్తుగా తిన్నాం. మేము కూర కళ్ళు నుంచే బతికిన. ఈ పోటీ ఊరికి ఎదుస్తుంది అని ఇట్లా కళ్ళు సుక్క పోసుకుంటే చప్పి సాలేదు పాలు లేక. గుండ్లు ఇట్లా మెడకు అంటే అనే గుండు చెప్పించింది. ఇగో తిరుగు వీళ్ళదే తెలుసా. ఇప్పటికైతే నా పాఠశాల వండుక తింటా, నిమ్మలంగా వండుకుంటా, ఏం భయం లేదు. కానీ అది బట్టలు వండుకోవాలంటే జర కష్టం. ఈ చేయి నలవరాదు, అది ఒక్కటే. ఇంట్లో నల్లాలు ఉన్నాయి, బోరు ఉన్నది. పని మంచిగా శుభ్రంగా చేసుకుంటా. నేను కలిద్దరుగా నా వరకే. నేను ఏదో వాళ్ళకి అట్లేను. ఎవరు అనేది ఉంటే అప్పుడే అంట అని ఊకుంటా. ఇప్పుడు మంచిగా చూసి బిడ్డానంట. అద్దులేదంటే ముఖం ముంగట్లే అంట. ఏమైనా వస్తుంది ఎవరిన అందరు బిడ్డలు ఏమో కోడన్లు అయిపోయారు, కోడన్లో బిడ్డలు అయ్యారు. అనరాదు, ఎవరిని అనరాదు అని వస్తున్నా బిడ్డ అనరాదు. వాళ్ళని సమానం చూడాలి, వీళ్ళని పెట్టినా పెట్టకుండా సమానం చూసుకుంటున్నా. నేను ఎవరిని ఒక్క మాట అనలే. కొడుకులని అనలే, కోడళ్ళని అనలే. బేరపడి కొనపేట కోడలు ముంగట్టే ఉంది అందరికే. నా పేరు పాములపర్తి నరసింహాచారి. మామూలుగా పిఎన్ చారి అని పిలుస్తారు. మా గ్రామం వచ్చేసి మైలారము, మండలము బొమ్మల రామారము, డిస్ట్రిక్ట్ యాదాద్రి. అయితే మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సెట్ అయిపోయినాము. మేము ఉండేది ఇందిరా పార్క్ దగ్గర, ఇంతియాజ్ స్టేడియం వెనకాల, ఓంనగరు. అయితే మా అమ్మది మొన్న
మా అమ్మ పేరు కమ్మ సత్యమ్మ. అదే ఊర్లో పుట్టడము జరిగింది, అదే ఊర్లో పెళ్ళి కూడా అక్కడే జరగడం జరిగింది. ఇప్పుడు అక్కడే ఉంటుంది. మా నాన్న చనిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ ఒకటే ఉంటుంది. అక్కడ మాకు ఇల్లు ఉన్నది. మా అమ్మ ఇప్పటికీ 100 సంవత్సరాలు. మా అమ్మ వయస్సు 100 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ మా ఊళ్ళో మైలారంలో ఇల్లు ఉన్నది. అక్కడే తన సొంతంగా వంట చేసుకుంటుంది. తన సొంతంగానే వంట చేసుకొని, ఇల్లు పెద్ద ఇల్లే, ఇల్లంతా చూసుకుంటుంది. ఊడ్చుకోవడమే కానీ, కడుక్కోవడమే కానీ, ఇప్పటికీ కూడా 100 సంవత్సరాలున్నా కానీ తన సొంతంగా పని చేసుకొని వంట చేసుకొని ఉంటుంది. అయితే మొన్న రీసెంట్గా 100 సంవత్సరాల పండుగ చేసుకున్నాము. దానికి సంబంధించి మా అమ్మకు 22 మంది మన్మరాళ్ళు. వాళ్ళంతా కలిసి మా అమ్మమ్మకు ఒక 100 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కలిసి పెద్ద ఫంక్షన్ లాగా చేసారు. అయితే నా పేరు నరసింహచారి. నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఇప్పుడు మేము ఉండేది ఇక్కడనే కాబట్టి మైలారంలో ఒక తమ్ముడు ఉంటాడు. ఒక తమ్ముడు వచ్చేసి అయితే మా అమ్మకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అమ్మ ఒకతే మా తాతకు. మా అమ్మమ్మ కూడా మా అమ్మ చిన్నతనాన్నే చనిపోవడం జరిగింది. అప్పుడు మా అమ్మ కూడా ఇప్పుడు రజకాలంలోనే కానీ, అక్కడ ఉన్న నెవ్వురు కానీ, అక్కడ జరిగిన గడబడులు కూడా చూడడం జరిగింది. అదే ఊర్లో ఉండి ఇప్పుడు మా అమ్మకు కుటుంబం ఎంత అంటే, మేము 3 అన్నదమ్ములము, నాకు 3 చెల్లెళ్ళు, నాకు 2 తమ్ముళ్ళు. నాకు మా చెల్లెళ్ళ పిల్లలు, మా తమ్ముళ్ళ పిల్లలు, నా పిల్లలు అందరం కలిసి ఇప్పటికీ. అయితే ఆ సందర్భంలోనే మా కొడుకు పిల్లలు, మా కొడుకులు, మా చెల్లె పిల్లలు అందరూ కలిసి 22 మంది కలిసి అమ్మకు ఫంక్షన్ చేసారు. ఈరోజు ఆ ఫంక్షన్ కూడా మన ఫంక్షన్ రోజునే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు సూచన మేరకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలి అని మొత్తం భారతదేశం అందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆ 100 సంవత్సరాల ఫంక్షన్ రోజునే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళతో కలిసి మా అమ్మతోటి ఒక కొబ్బరి చెట్టు నాటించినాము. మా మైలారం గ్రామంలోనే కొబ్బరి చెట్టు నాటించినాము. నేను కమ్మ సత్యమ్మ కోడల్ని. పేరు అమృతాబాయి. నేను నరసింహచారి భార్య. నాకు 5 బిడ్డలు, ఒక కొడుకు. అందరు మ్యారేజ్ అయింది. అందరి పిల్లలు, అందరికీ మ్యారేజ్ అయింది. ఆ పెళ్ళి అయ్యి ఇప్పుడు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి అయితే ఆమె అందరి పెళ్ళిళ్ళు మా చేతుల మీకేనా, ఆమె చేతుల మీకేనా అందరు పెళ్ళిళ్ళు చేస్తాం. ఇప్పటికీ కూడా ఆమె 4వ తరం చూసింది. అందరు పిల్లలు అందరి పిల్లల్ని చూసింది. ఆమె ఇంత మంచిగా వండుకుంటుంది, తింటుంది, ఉంటుంది. మా దగ్గరికి వస్తుంది, మా మరిది దగ్గరికి పోతుంది, మా నడిపామి దగ్గరికి పోతుంది, మన్మరాళ్ళ దగ్గరికి, మన్మల దగ్గరికి అందరి తానికి తిరుగుతుంది.